ఈరోజు లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ సిపిఆర్ ఎమర్జెన్సీ కండిషన్లో పేషెంట్ లైఫ్ సేవ్ చేసే ప్రొసీజర్ అది. దీన్ని ఎలా చేయాలి, ఎలా చేయడం వల్ల పేషెంట్ కాపాడుకోగలం అనేది మా డాక్టర్ అర్జున్ గారు ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఇప్పుడు మనకి డెమో ఇస్తారు. సార్ ప్లీజ్. సో నార్మల్గా పేషెంట్ మన దగ్గర ఇంటి దగ్గర కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కానీ, హాస్పిటల్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, ఎక్కడైనా కానీ ఇది ఒక లైఫ్ సేవింగ్ అనమాట. ఎనీ కామన్ మ్యాన్ క్యాన్ డూ ఇట్. సో ఓన్లీ హాస్పిటల్లోనే కాదు, సూపర్ స్పెషాలిటీ సెటప్లోనే కాదు, నార్మల్గా మనం బయట ఉన్నా కూడా ఎక్కడన్నా కూడా సిపిఆర్ మనకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే సడన్ గా హార్ట్ ఆగిపోయింది, సో అసలు రికగ్నిషన్ ఎలాగా, మనం ఎలా ఆగిపోయింది ఎలా తెలుసుకుంటాం, అండ్ ఆగిపోయినాక మనం ఏం చేయాలి, సో వాట్ నెక్స్ట్, స్టెప్ బై స్టెప్ మీకు ఒక 4 steps లో చెప్తాను మొత్తం క్లియర్ గా. సో ఎగ్జాంపుల్, మీరు ఒక బస్ లో కానీ ఎక్కడన్నా బస్ స్టాండ్ లో ఉన్నారు, సడన్ గా ఎవరో పెద్ద ఆయన కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నారు. సో నార్మల్ గా మనం అందరం ఏం చేస్తాం, ఒక గుంపులో నించొని చూస్తాం, ఎవరు ఏం చేయరు, అలా నించొని చూస్తూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ తట్టి లేపి చూడాలి, లేవట్లేదు, సో గట్టిగా తట్టి చూస్తారు, లేవట్లేదు. సో నెక్స్ట్ గిచ్చి చూడొచ్చు, అయినా కూడా లేవట్లేదు. సో వెంటనే మనం ఏం చేయాలి, 2 రకాల పల్సేషన్స్ ఉంటాయి, ఒకటి కెరటిడ్, ఒకటి ఫిమోరల్. ఇక్కడ ఈ మిడ్ లైన్ లో ఇలా పక్కకి ఇలా స్లైడ్ చేస్తే చిన్న గ్రూవ్ లా గుంతలా ఉంటుంది. ఇక్కడ మినిమం 5 నుంచి 10 సెకండ్లు చూస్తే మనకి నాడి తెలుస్తుంది, పల్స్ తెలుస్తుంది అనుకోండి. సో ప్రాణం ఉంది, సిపిఆర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ నాడి తెలియట్లేదు, సో యూనిట్ టు డూ సిపిఆర్. సో ఎక్కడ చేయాలి, ప్రైమరీ పాయింట్. అదే మేల్ పేషెంట్స్ అనుకోండి, సో బిట్వీన్ ద 2 nipples, ఈ 2 nipples మధ్యలో ఇలా నా మీ డామినెంట్ హ్యాండ్ తీసుకొని, దిస్ ఇస్ మై రైట్ డామినెంట్ హ్యాండ్, నా రైట్ హ్యాండర్ కాబట్టి రైట్ డామినెంట్ హ్యాండ్, మీరు లెఫ్ట్ అయితే లెఫ్ట్ డామినెంట్ హ్యాండ్ తీసుకొని ఈ 2 nipples మధ్యలో లెఫ్ట్ సైడ్ లో హార్ట్ ఉంటుంది జనరల్ గా, తీసుకొని సిపిఆర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎలా చేస్తారు, లోపలికి మినిమం 5 centimeters లోపలికి వెళ్ళాలి, ఈ ఎల్బోస్ 2 బెండ్ అవ్వకూడదు, అండ్ మీ బ్యాక్ తో ప్రెషర్ పెట్టాలి కంటిన్యూస్ గా. అలా 1 2 3 4 5 6 సెకండ్కి అట్లీస్ట్ 2 compressions వచ్చినట్టుగా చూసుకోవాలి.